హలో చిత్ర గారు, మీకు సారీ చెప్పడానికి వచ్చానండి. ఎందుకు? అంటే మీకు పెళ్లి చెడగొట్టాను కదా, బట్ నాకు తెలియదు అనుకోండి. అయినా సరే సారీ 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 సారీ. నువ్వు కాదులే, నా పెళ్లి చాలా సార్లు ఆగిపోయింది. ఏ పొలిమేర దగ్గర ఆగిపోయింది, ఇంటి గేట్ దగ్గర ఆగిపోయింది, మొన్న గుడి దగ్గర ఆగిపోయింది. నాకు కుజదోషం ఉంది కదా, నాకు పెళ్లి అవ్వదు. చిత్ర గారు, మీకున్నది కుజ దోషం కాదు, బంగారి గారి దోషం. మా బంగారు బావని ఏం అనొద్దు. బావకి నేనంటే ఇష్టం. నాకేమో మా అమ్మా నాన్న లేకపోయినా నన్ను పెంచిన మావయ్య అంటే గౌరవం. మావయ్యకేమో బంగారి తాగుబోతని కోపం. పైగా నాకేమో కుజదోషం అని చెప్పాను కదా, పెళ్ళెలా అవుతుంది? ఇంకా అంతే. అప్పటికి నన్ను చేసుకుంటానని ఒకరోజు మావయ్యని బావ అడిగేశాడు. అంతే, పెద్ద గొడవ మొదలైంది. పెద్ద గొడవ? ఇదిగో, నాకు చిత్ర నుంచి పెళ్లి చేయి. ఇంకెప్పుడు నీతో గొడవ పడను. నువ్వు చెప్పినట్టే వింటాను. మేము కూడా ఇలాగ 2 పీటలు వేసుకుని పూజ చేసుకుంటాం. మళ్ళీ తాగొచ్చా? ఇలాగే నా స్నేహితుడిని నమ్మి ఓ తాగుబాతు ఎదురుకి నా చెల్లినిచ్చి పెళ్లి చేశాను. వాడు తాగి తాగి నా చెల్లిని హింసించి దీన్ని అనాథన చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ నీలాంటి తప్పుడు ఎదవికి దీని జీవితం నాశనం చేయలేను. అసలు నీలాంటి సన్నాసిని ఈ పిచ్చిదాని కోసం ఇంట్లో ఉంటాను, అదే ఎక్కువ. ఎల్రా ఎల్లో. బావా, ఏంటి బావ తలిపేస్తున్నావు? నీకు రేపంటే ఏంటో తెలుసా? రేపు రేపు శనివారం. అది కాదే, మన ఇద్దరం చిన్నప్పుడు రౌడీ గారి పెళ్ళం సినిమా చూసాం కదా, అందులో హీరో మోహన్ బాబు శోభని ఏం చేస్తే పెళ్ళయింది? రేపే మన ఇద్దరం రేపు చేసేసుకున్నాం అనుకో, చచ్చినట్టు పెళ్లి చేస్తాడు ముసలోడు. వద్దు బావా, తప్పు. ట్రిక్కే, నేను నిన్ను రేపు చేసాను అనుకో, పెళ్లి చేసేస్తానే. వద్దు బావా, కష్టమైనా సరే మావయ్యని ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఆయన ఒప్పుకోవట్లేదు కదే. ఇగో, నీకు నేనంటే ఇష్టమా కదా చెప్పు. అయితే చేసేసుకుందాం. రేపే మన పెళ్లి చేస్తారే, నేను చెప్పేది అంతే సింపుల్. నువ్వు నన్ను తోసేస్తా ఉంటావు, నేను నీ మీద పడిపోతా ఉంటాను. ఒక్కసారి ఇదిగో కుట్టించుకోవే. చిత్రం నాకు ఇచ్చేందుకు చెయ్యు. చిత్రకి నేనంటే ఇష్టమే కదా. అయ్ బాబోయ్, నీకంతా చెప్పేసేసేసానేంటి? ఎవరికి చెప్పద్దే ప్లీజ్. ఏం పర్లేదు, చెప్పాల్సిన వాడికే చెప్పావు. అంటే ఎవరో తెలుసా? ఎవరు? పెదమావయ్య, డాక్టర్ చంద్రశేఖరరావు గారి కొడుకు. అయ్ బాబోయ్, పెద్ద బావ కొడుకా? పెద్ద బావ కొడుకా? అమెరికాలో ఉన్నాడు కదా. టికెట్ కొనుక్కుని ఇండియాకి రాకూడదా ఏంటి? రేప్ రేప్ రేపా? రేపేంటండి? మేడం 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 వెయిట్ మేడం, ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం మేడం. ఐ లవ్ యూ మేడం. మేడం, నా పేరు రాజేష్, మా పొద్దుటూరు ఎమ్మెల్యే. మాకు దగ్గర దగ్గర 10 కోట్ల వరకు ఉన్నాయి. అట్లనే మా ఇంట్లో ఒక తల్లి, ఒక చెల్లి, ఒక తంబి. ఇంకా నా ఫ్యూచర్ మొత్తం మీరే మేడం. అండ్ మేడం మీరేమనొద్దు, నేనే మాట్లాడు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ మేడం. Rajesh, in my office. Get that box down for me and come. అన్ని లవ్ లెటర్లే తీసుకెళ్ళు, అన్నీ చదువు, ఒకటి మిస్ కాకుండా. నువ్వు నాకు వేరే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే నార్మల్స్కుని వెళ్ళిపో. అది టేక్ ఇట్. ఓకే మేడం. చిత్రాకి పెళ్ళా? అవునే, బంగారికి తెలిస్తే మళ్ళీ ఈ పెళ్లి కూడా చెడగొట్టేస్తాడని ఈ 100 పెళ్లితో పాటు దీని పెళ్లి కూడా కలిపేశాడు బావా. నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా?
నన్ను కాదని వేరే వాడికి పెళ్లి చేస్తాడా ముసలాడు చెప్పింది వినరా బాబు. బాబాయ్ పొరువులు మాత్రం పెంచేశారు. కూర్చో. బావ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. నోర్మోయ్ తాళివరా. సుందర్ గారు తప్పు సార్. చిత్ర గారు నువ్వేంట్రా ఇక్కడ బిల్ల పెట్టరు నా కొడక. సార్ 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 మీరు చేసే చాలా తప్పు సార్. పెద్ద తెలిసి చాలా బాధపడతారు. ఏంట్రా బాధ? తప్పైపోయింది సార్. నాదే తప్పు. క్షమించండి. నా మీద చేస్తావేంట్రా? పెద్ద తప్పు అయిపోయింది సార్. ఇంకొకసారి చేయను. మీ నాన్నగారితో మీరు ఒక్కసారి మాట్లాడండి. అంత సరి అయిపోతుంది. నా బాబుకి నాకు మధ్య నీ బోర్డు రికమెండేషన్ ఏంట్రా? పిత్తప్పరికి నా కొడక. ఏంట్రా నవ్వుతున్నావు? ఏంట్రా నవ్వుతున్నావు? తాళివరా తాళివరా తాళివరా. నన్ను కొట్టినా చంపిన ఈ పెళ్లి మాత్రం జరగలేదు సార్. పెద్ద ఒక్క మాట చెప్పండి. ఏంట్రా పెద్దలకి తర్వాత మీ ఇష్టం. ఏంట్రా పెద్దలకి చెప్పేది? ఏం లేదు గురించి. ఆగు. అరే బంగారు ఏయ్ తాళివరా తాళివరా. మీరు ఆగండి సార్. సార్ ప్లీజ్. పోలీస్! పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురుని ఎత్తుకొచ్చేశాడు. ఆపడానికి వచ్చి నా కూతురు మీద చేయి చేసుకున్నాడు. అరెస్ట్ చేయండి. బావా కొంచెం ఆలోచించు. బేబీకి తెలిస్తే తట్టుకోరా. దాని గురించి ఆలోచించే వాడంతా తప్పు చేసినా ఊళ్ళో ఉండనిచ్చాను. ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అన్ని కేసులు వేసేయండి. ఏయ్! కేసా? ఎందుకు? దానికి నేనంటే ఇష్టం. దాన్ని తీసుకెళ్లి వేరే పెళ్లి చేస్తే అది బతకదు, చచ్చిపోతుంది. అందుకే ఎత్తుకొచ్చేశాను. ఛీ! కన్న కొడుకుల మీద పగేంటో నాకేం అర్థం కావట్లేదు. ఊళ్ళో వాళ్ళందరిని ఎత్తికెక్కించుకుంటావు, సొంత వాళ్ళు మాత్రం తొక్కేస్తుంటావు. రేయ్ నిన్ను అందరికీ కారణం నువ్వురా. రేయ్ ఎక్కడి నుంచో వచ్చి ఈయన్ని ఎర్రోని చేసి మా ఇద్దరికి బాగా పెట్టావు. పెళ్లి చెడగొట్టావు కదా. జైల్లోంచి వచ్చిన తర్వాత ఏయ్! ఏసేది నిన్నే, చేసేది నిన్నే. ఫనీ లెక్చరర్స్ ని ఎప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నారు స్టూడెంట్స్? యాక్చువల్లీ ఆహా నువ్వు వెళ్ళు. రాజేష్ ని ఒక్కసారి రమ్మను. ఓకే మ్యామ్. ఓకే థ్యాంక్స్. మేడం మీరు రావాలి మేడం. ఏ నీకు ఇంగ్లీష్ రాదా? టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. మేడం యూ కమ్ ప్లీజ్. రాజేష్ లుక్, దిస్ ఇస్ మై హస్బెండ్. ఏంటి మహేష్ బాబా? కాదు, మై హస్బెండ్ మహేష్ బాబులా ఉంటాడు. నౌ యు గెట్ ద పాయింట్. స్టిల్ యూ కమ్ మేడం ప్లీజ్. సరే డూ వన్ థింగ్. ఈ 1 page పోయిటరీ సాయంత్రం లోపల నాకు బై హార్ట్ చేసి చెప్పు. దెన్ ఐ విల్ కమ్. I'll do it మేడం. I'll do it. మేడం 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 ఎస్ రాజేష్. ఈవినింగ్ పోయం వాట్ మేడం? చెప్పు. Okay. If you can dream and not make dreams your master, if you can think and not make thoughts your aim, if you can meet with disaster and triumph, If you can meet with. if you can, if you can, If you can. if you can. No Rajesh. Sorry. మేడం 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 మొదలు చెప్పండి మేడం. మర్చిపోయాను మేడం. మేడం ప్లీజ్ మేడం 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 ఒక్కసారి మేడం మేడం ప్లీజ్ మేడం.
exactly how seriously engineering students take their English classes. And I know exactly why you all are here today. Meeku koncham entertainment provide cheyadamlo nakemi nashtam ledu. Kani let me tell you something. 90% of all competitive exams today are based on English. CAT, GRE, GMAT, anything you... Oops. అదేదో సినిమాలో చెప్పినట్లు అందరం ఒక క్షణం స్వర్గలోకపు అంచులు దాకా వెళ్ళిపోయాం. అప్పుడు మోగింది బెల్. హిప్నటైజ్ అయినట్లు అందరూ ఆమె వెంట పరిగెత్తారు. మావాడు మాత్రం ఆమె సివిల్ ఇంజనీరింగ్ క్లాస్లో దూరిపోయాడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ క్లాస్లో కూడా. ఆ తర్వాత ఆవిడ క్లాసులు అయిపోయాయి. సో వెంట వెళ్తూనే ఉన్నా. ఓ నువ్వా? దీన్ని కాపాడావంట కదా, అందరూ నీకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ఇది చిత్రండి, బాలరాజు గారి చెల్లి గారి కూతురు. ఇంట్లో పెత్తనం అంతా దీందే. పాయసం అంకుల్. థ్యాంక్ యూ స్వీట్ పాయసం సూపర్బ్. హే కమ్ 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 కమ్. లండన్ నుంచి మీకు ఏం తీసుకొచ్చానో చూడండి. హియర్ యు గో. మై ఫేవరెట్ చాక్లెట్స్. హే యు. థ్యాంక్ యూ స్వీట్. అత్తమ్మా నీకు ఇచ్చిరమ్మంది. ఇలాంటివన్నీ నువ్వు తింటావా? అదేంటండి ఎందుకున్నావు? మీరు ఫారిన్ కదా. భలే వారండి. మా నాన్న ప్రతి సండే పిండి వంటలు చేస్తాడు కదా. మీ నాన్న చేయడం ఏంటి? మీ అమ్మ? మా అమ్మ దేవుడి దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయిందండి. అయ్యో పోనీలే, మా అమ్మ నాన్న కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఓ ఐమ్ వెరీ సారీ అండి. నేను కూడా నీకు సారీ. నీకు కూడా అమ్మలేదుగా. మరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే చేయి కలపాలి. ఫ్రెండ్స్. నీ పెట్టుబడుల్లో ఈ విషయంలో నువ్వేమి మాట్లాడకుండా ఉంటామే ఆలోచించుకో. 200 కోట్లు నేను మాట్లాడకుండా ఉండడానికి బాగానే ఖరీదు కట్టారు. సూపర్ అండి. సారీ అండి, పొరపాటు చేశాను. దేనికి పోయి సారీ ఎందుకులేండి? మీరు చెయ్యి వేస్తే నేను అరిగిపోతానా కరిగిపోతానా? కావాలంటే 2 చేతులు వేసుకోండి.